ఏలి బహువృద్ధుడాయను. ఇశ్రాయేలీయుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లనెను. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఏలి కుమారులను చూడండి, ఏం చేస్తా ఉన్నారు. ఏలి కుమార్ వాకిట సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంటుంది. సక్రియ చేయని దేవుని ప్రత్యక్షపు గుడారము దగ్గర జరుగుతున్న పాపాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని ప్రత్యక్ష గుడారములో ఏమి జరుగుతూ ఉన్నది? ఏలి బహువృద్ధుడాయను. ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటాను మాట చెవిని పడగానే వారిని పిలిచి ఇట్లనెను. ఏలి పిలుస్తా ఉన్నాడు తన కుమారులను. ప్రత్యక్షపు గుడారం యొద్దకు వస్తున్న స్త్రీలను ఏలి కుమారులు మోహపు చూపు చూస్తూ ఉన్నారు, పాపంలో పడవేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటూనే పాపాలు జరిగిస్తూ ఉన్నాము. దేవుని సన్నిధిలో ఉంటూనే మన అంతరంగాన్ని వ్యభిచారానికి, పాపానికి, అబద్ధానికి, మోసానికి, కపటానికి, వేషధారణకు అప్పగిస్తూ ఉన్నాము. లోకంలో ఉండి కాదు ఇవి జరిగేటివి. దేవుని సన్నిధిలో ఉంటూనే పాపంలో మన హృదయాలు ఉంటున్నాయి. అందుకే సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఆ పాపము మరణానికి తీసుకొని వెళ్తా ఉంది. ఆ పాపం ఎక్కడికి తీసుకెళ్తా ఉంది? మరణానికి తీసుకొని వెళ్తా ఉంది. ఏలి కుమారులు దేవుని సన్నిధిలోనే ఉంటున్నారు. అక్కడ దేవుని మందిరంలో పని చేయడానికి వచ్చిన స్త్రీలను పాపపు చూపుతో చూస్తూ ఉన్నారు, వ్యభిచార చూపుతో చూస్తూ ఉన్నారు. వెంబట ఏలి చెవిన పడగానే ఏలి తన కుమారులను ఖండిస్తూ ఉన్నాడు, కానీ వాళ్ళు వినట్లేదు. అందుకే వాళ్ళు మరణాన్ని తెచ్చుకున్నారు.